నా మాటకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను జీవితంతో శత్రువు ఉంటాను. ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చేశారా ఈ వీడియో ఎందుకు చేసానంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది డైలాగ్ అందుకే ఈరోజు అయితే చేసిన యాటిట్యూడ్ డైలాగ్ అయితే ఉంటుంది. చాలా బాయ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా సింపుల్ అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు ఇంపోర్ట్ ప్రాబ్లం ఏమన్నా వస్తే మీకు డిస్క్రిప్షన్ కింద ఈ లింక్స్ అనేవి ఇచ్చేసింటాను. ఇంపోర్ట్ ఎలా చేసుకున్నారనేది ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో చూసినారంటే ఇంపోర్ట్ అయితే చేసుకుంటారు. అదేవిధంగా టెలిగ్రామ్లో కానీ రీల్ 20 అని సెర్చ్ చేయండి. ఈ ప్రీసెట్ లింక్ అనేది వచ్చేస్తుంది. ఇంపోర్ట్ అయితే చేసుకున్నాండి. ఇక్కడికి వెళ్ళి కానీ టెలిగ్రామ్లో. అదేవిధంగా మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లం మీకు అడ్డేసిన ఫుల్ స్క్రీన్ చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అదేవిధంగా ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి చేస్తాకినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలర్ట్ మిషన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇలా బిగ్మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఇలా ఉంటుంది. బిగ్మార్క్ ప్యాడ్ అనేది ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత టెస్ట్ యానిమేషన్ ఉంటుంది. టెస్ట్ అనేది క్లిక్ చేసుకుని కన్నీ సింబల్ అయితే ఎన్బుల్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్క టెస్ట్ అనేది ఇలా ఎన్బుల్ అయితే చేసుకునండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్క టెస్ట్ అనేది నేను ఎలా ఎన్బుల్ చేస్తున్నానో మీరు కానీ అలాగే ఎన్బుల్ అయితే చేసేసేయండి. కన్నీ సింబల్స్ అనేది ఇలా ఎనబుల్ చేసేసేయండి. లాస్ట్ బిగ్మార్క్ దగ్గర ఇలా టెస్ట్ ఉంటుంది. టెస్ట్ మొత్తం ఎన్బుల్ అయితే చేసేసేయండి. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. నేను ఏ విధంగా ఇలా కన్నీ సింబల్ ఎన్బుల్ చేస్తున్నాను మీరు కానీ అదేవిధంగా సేమ్ టు యాస్టివ్గా ఇలా కన్నీ సింబల్ అనేది ఎన్బుల్ అయితే చేసుకోండి. ఇలా ఎన్బుల్ చేసుకొని టెస్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇది కానీ సేమ్ లాగానే యానిమేషన్ అనేది కన్నీ సింబల్ అనేది ఇన్పుట్ చేసుకోండి. మళ్ళీ ఇంకోటి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఒక ఫోటో అయితే యాడ్ చేద్దాం. నేను ఈ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటే ఈ ఫోటో అనేది ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని ఈ ఫోటోని లాస్ట్ బిగ్మార్క్ దగ్గరికి అయితే ఇలా జరిపేసేయండి. ఇలా జరిపేసిన తర్వాత లాంప్ వచ్చేసి రెక్టాంగిల్ షేప్ కిందకి అయితే ఇలా పెట్టేసుకోండి. ఇలా రెక్టాంగిల్ షేప్ కిందకి అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసిండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత సేవ్ ప్యాడ్ అయితే ఓపెన్ చేస్తున్నాండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఇమేజ్ ఉంటుంది. మెయిన్ క్లిక్ చేసుకుని మూవ్ డాన్సర్కి ఇది కే యానిమేషన్దో లేదో కొంచెం చెక్ చేసుకోండి. కే యానిమేషన్ అయితే ఉంది. ఇలా కే యానిమేషన్ అయితే ఉంది కదా. ఇలా మెయిన్ క్లిక్ చేసుకుని యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనబడుతుంది. ఇలా కాపీ లేయర్ వచ్చేసేయండి. కాపీ లేయర్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ బిగ్మార్క్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇలా బిగ్మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగే కొంచెం ముందుకైతే స్కోర్ జరిపేసేయండి. ఇలా ముందుకైతే ఇలా జరిపేసేయండి. ఇలా జరిపేది ఇక్కడ టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 10.10 millisecond దగ్గరకు వచ్చేసి ఇక్కడ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇలా ఇమేజ్ క్లిక్ చేసుకొని ఇలా యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనబడుతుందా పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ కనబడుతుంది కదా. కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకోండి. ఈ 2 ఆప్షన్స్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేస్తే మీకు ఈ విధంగా కొంచెం సైజ్ అనేది తగ్గుతుంది. ఫింగర్స్ అవి ఇలా జూమ్ అనేది పెంచుకోవచ్చు. లేదంటే ఇలా 3 డాట్స్ మీకు ఎడ్ చేసుకుని ప్రెస్కింగ్ అయినా ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ రెక్టాంగిల్ షేప్ అనేది కన్నీ సింబల్ ఉంటుంది. కన్నీ సింబల్ అయితే ఎన్బుల్ అయితే చేసుకుని ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. పర్ఫెక్ట్గా ఇలా సెట్ అవుతుంది. ఇలా సెట్ అయిన తర్వాత ఇలా కొంచెం చూసుకోండి. ఇలా చెక్ చేసుకోండి. ఇలా అన్నిటికీ ఇలా పే చేసినారా లేదా ఇన్పుట్ చేసినారా లేదో చూసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనబడుతుంది కదా. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.